అర్జునుడి ఏకాగ్రతను పట్టుదలను ఎరిగిన అశ్వత్థామ వెంటనే గురుకులానికి వెళ్ళి అక్కడున్న వంటవారిని పిలిచి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో దీపాలు లేకుండా అర్జునుడికి భోజనం పెట్టవద్దని మరియు ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దని ఆ వంటవారిని హెచ్చరిస్తాడు. అశ్వత్థామ గురుపుత్రుడు కాబట్టి అతని మాటకు భయపడి ఇక అప్పటి నుండి అర్జునుడికి ఎప్పుడూ రాత్రి వేళలో దీపాలు లేకుండా భోజనం పెట్టేవారు కాదు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో అర్జునుడు భోజనం చేస్తూ అశ్వత్థామ చీకట్లో సైతం గురి చూసి అంత బాగా బాణం ఎలా వేయగలుగుతున్నాడు అని దాని గురించే ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా పెద్దగా గాలి వీచి అక్కడున్న దీపాలన్నీ ఆరిపోతాయి. దాంతో ఆ ప్రాంతమంతా చీకటితో నిండిపోయింది. ఆలోచనలో ఉన్న అర్జునుడు అదేదీ గమనించకుండా చీకట్లో కూడా భోజనం చేస్తూ ఉంటాడు.